సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షన్ 126 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారం ఈ లాస్ట్ 48 అవర్స్లో దేర్ షుడ్ బీ నో పొలిటికల్ క్యాన్వసింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు, ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ 126 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు వీ ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ, అంటే మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ అవ్వచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అట్లాంటి కేసెస్లో కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్గానే ట్రీట్ చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అండ్ త్రూ మీడియా కూడా ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇస్ మనకి ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి వర్తిస్తుంది. ఎంసీఎంసీ కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. సో ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నారు. ఈ లాస్ట్ 48 అవర్స్ పబ్లిష్ అయ్యే ప్రింట్ మీడియా కూడా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ మీడియాలో ఇవ్వాలనుకున్నా కానీ వాళ్ళు కూడా మనకి ప్రీ సర్టిఫికేషన్ ఎంసీఎంసీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మేజర్ గెస్ట్ హౌసెస్ అవ్వచ్చు, కళ్యాణ మంటపాస్ అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా మన ఎఫ్ఎస్టీ టీమ్స్ రెడీగా ట్రాక్లో పెట్టుకుంటాయి అలాంగ్ విత్ పోలీస్ బృందాలతో పాటు. సో ఏవైతే క్యాంపెయిన్ వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఈరోజు 5 o'clock వరకే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఎవరికైతే వెహికల్ పర్మిషన్స్ ఇస్తామో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక వెహికల్, ఎలక్షన్ ఏజెంట్కి ఒక వెహికల్ అండ్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక నామినీ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక వెహికల్. అంటే మొత్తం ఈచ్ క్యాండిడేట్కి 9 వెహికల్ పర్మిట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది పీసీలో. సో ఈ 9 వెహికల్ పర్మిట్స్ వాళ్ళు పోల్ డే రోజు వాడటానికి మనము ఇస్తాము. అది కూడా వాళ్ళు ఫ్రంట్ విండో షీల్డ్ మీద డిస్ప్లే చేసి వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి పెయిడ్ హాలిడే కూడా ఆల్రెడీ జియో ఇష్యూ చేయడం జరిగింది. మండే ఈజ్ పెయిడ్ హాలిడే అండ్ ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్కి ప్లస్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. మొత్తం 98.29% ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయామో ఇట్ వాజ్ ఎదర్ యాబ్సెంటీ ఓటర్ అవ్వచ్చు, షిఫ్టెడ్ అవ్వచ్చు, డెడ్ ఓటర్స్ ఉంటారు. సో దాదాపు 31,000 మొత్తం పీసీలో ఇట్లాంటి స్లిప్స్ మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా ఏఆర్ఓ కస్టడీలో వాళ్ళు తీసి పెట్టుకున్నారు. అండ్ ఆ ఏఎస్డి ఓటర్స్ అందరికీ కూడా సపరేట్ లిస్టు వాళ్ళు రాసి ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఓటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఐడి కార్డ్ తీసుకురావాలి అనే దానికి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది కూడా మీరు త్రూ మీడియా పబ్లిసైజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎపిక్ తీసుకురావచ్చు, ఎపిక్ కార్డ్ లేకపోతే ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి కార్డ్ లైక్ ఆధార్ కార్డ్, నరేగా జాబ్ కార్డ్ అవ్వచ్చు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, ఇట్లాంటివి ఏవి తీసుకొచ్చినా కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ ఐడి కార్డ్. ఇది గెజెట్లో కూడా పబ్లిష్ అయింది, మీకు ఇచ్చిన నోట్స్లో కూడా ఉన్నాయి. సో చాలామంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఎపిక్ కార్డే తీసుకురావాలి అని అనుకుంటారు. బట్ ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ ఐడి కార్డ్ ఇస్ అ వ్యాలిడ్ ఐడి కార్డ్. కానీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఐడెంటిటీ కార్డ్ కాదు. అది ఉట్టి ఏ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్లో ఓటు ఉంది అని ఇస్తుంది. కానీ దాంతోపాటు వాళ్ళు గవర్నమెంట్ ఐడి కార్డ్ కంపల్సరీ తీసుకొని రావాలి అనే మెసేజ్ కమ్యూనికేట్ చేయండి. అండ్ మనకి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఆల్ పోల్ పార్టీస్ అసెంబ్లీ అవుతారు. అండ్ లేటెస్ట్ బై 2 o'clock ఆల్ పోల్ పార్టీస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి డిస్పాచ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. అండ్ వాళ్ళు డిస్పాచ్ అయ్యే ప్రతి వెహికల్కి కూడా జీపీఎస్ అనేది ఉంటుంది. మేము లైవ్ మానిటరింగ్ చూస్తూ ఉంటాము వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యారా లేదా, ఎంత దూరంలో ఉన్నారు అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దే కంప్లీట్ పోల్ ఎల్లుండి వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు జీపీఎస్ ఎనేబుల్డ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి లైవ్ మూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు వచ్చారు, ఏ టైంకి మన రిసెప్షన్ సెంటర్కి రీచ్ అవుతారు అని చెప్పి. ఆఫ్టర్ దే రీచ్ ద రిసెప్షన్ సెంటర్ ఆ రోజు నైటే మనము ఆల్ పోల్డ్ ఈవీఎంస్ ఫర్ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ పర్కాల్, వరంగల్ వెస్ట్, వర్ధనపేట్ అండ్ ఈస్ట్ మనకి రిసెప్షన్ సెంటర్ కూడా ఎన్మామ్లాలోనే సింగిల్ లొకేషన్లో ఉంది కాబట్టి వచ్చినట్టే మనం స్ట్రాంగ్ రూమ్లో సీలింగ్ చేసుకుంటాము. అండ్ సిమిలర్లీ మనము 14th మార్నింగ్ అరౌండ్ 11 o'clock స్క్రూటినీ ఆఫ్ ది ఎంటైర్ ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ పేపర్స్ స్క్రూటినీ చేసుకుంటాము. సో ప్రతి పిఎస్లో అక్కడ ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఎక్కడైనా ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా, కంప్లైంట్స్ వచ్చిన కేసెస్ అన్నీ కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ అబ్జర్వర్ ప్రెజెన్స్లో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా మేము ఆల్ కాంటాక్ట్ నెంబర్స్, ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఆ ఏరియాలో అరేంజ్ చేసి పెడతాము.